సామాజిక అస్త్రం ఆధునిక సమాజంలో మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు బహుముఖ పాత్ర పోషించాల్సి వస్తుంది. సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం, అలాగే ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రశంసించడం, వీటితో పాటు మీడియా యజమానులు చెప్పిన విధంగా నడుచుకోవడం, ఇదంతా కత్తి మీద సాముల జర్నలిస్టులకు మారుతుంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా చెబితే ప్రభుత్వానికి కోపం, లేనిపోనివి కల్పించి చెబితే ప్రజల్లో చులకన. మీడియా యజమానులకు ఆయా పార్టీలతో లేదా నాయకులతో ఉన్న అవినాభావ సంబంధాల వల్ల వారికి అనుకూలంగా ఊహాజనిత వార్తలను వండి వార్చడం వీరి పని. అయితే ఇదంతా అసలు సిసలైన జర్నలిస్టులకు వచ్చే బాధలు. కానీ కొంతమంది జర్నలిస్టులకు ఇటువంటి వాటితో పని లేదు. ఎందుకంటే వారు చేసేదంతా ఫేక్ జర్నలిజమే. తాము మెచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేయడం, తాము మెచ్చని వారిని అధఃపాతాళానికి తొక్కేయడం తమ జన్మ హక్కని వారు భావిస్తుంటారు. జర్నలిస్టులంటే చట్టానికి, సామాజిక బాధ్యతకు, జవాబుదారీతనానికి అతీతులమనే అహంకారం వారి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. తాము అచ్చేసినవన్నీ అక్షర సత్యాలని, తాము చూపించేదంతా నగ్న నిజాలని మనల్ని నమ్మమంటారు. అందుకోసం వార్తల స్వరూపాన్ని కూడా మార్చేస్తారు. తాము తప్ప మిగిలిన వారంతా అసత్య ప్రచారకులని వాదిస్తారు. తాము మద్దతునిచ్చే పార్టీ కోసమో లేదా వ్యక్తుల కోసమో ఛానల్స్ లో డిబేట్లు పెడతారు. తమ వాదనకు అనుకూలంగా ఉండే వారిని ఆయా డిబేట్లలో కూర్చోబెడతారు. తమ వితండవాదానికి వారి డిబేట్లలో పాల్గొనే వారి మద్దతు పొంది చూసారా మా ప్రతాపం అన్నట్లుగా బిల్డప్లు ఇస్తారు. ఏదైనా సమస్య పైన లేదా అంశం పైన అసలైన నిజాలు రావాలంటే లేదా ప్రజాభిప్రాయం తెలుసుకోవాలంటే నాణ్యానికి బొమ్మ బొరుసు ఉన్నట్లుగా రెండు వైపులా విశ్లేషించి లేదా చర్చించే వ్యక్తులను డిబేట్లలో కూర్చోబెట్టాలి. అప్పుడే ఆ సమస్య లేదా అంశంపై చర్చ పరిపూర్ణమవుతుంది. కానీ అటువంటి విధానం రాను రాను కనుమరుగవుతుంది. ప్రతి ఛానల్ లేదా ప్రతి పత్రికకు తమకంటూ సొంత ఎజెండా ఉంటుంది. వాటి యజమానులు ఏదో ఒక పార్టీకో నాయకుడికో మద్దతుదారుడై ఉంటాడు. యజమాని మనసెరిగిన కొంతమంది జర్నలిస్టులు ఆయా ఛానల్ లేదా పత్రికకు వ్యతిరేకులైన వారిని తమ వార్తల్లో, చర్చల్లో చీల్చి చెండాడుతుంటారు. తాము మెచ్చిన వారు ఏమి చేసినా ఆహా ఓహో అంటారు. తనకు నచ్చని వారు మంచి చేసినా దానిలో ఏదో స్వార్థం ఉందని వాదిస్తారు, రాస్తారు. వారిని ఆగర్భ శత్రువులుగా భావిస్తుంటారు. అందుకోసం అవసరమైతే వారిపై దూషణ పర్వానికి కూడా వెనుకాడరు. తమకు నచ్చిన అనుకూలంగా ఉండే పార్టీ అధికారంలో ఉంటే ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా రామరాజ్య పరిపాలన అంటారు. హత్యలు, భూ కబ్జాలు, కుంభకోణాలు చేసినా గౌతమ బుద్ధుడి తరువాత మావాడే అంతటి వాడంటారు. అదే తమకు నచ్చని వారు ఉంటే మంచి చేసినా అందులో స్వార్థం ఉందంటారు. తప్పు చెయ్యకపోయినా రాక్షస పాలన అంటారు. రావణుడు మళ్లీ పుట్టాడని రాతలు రాస్తారు, వార్తలు వేస్తారు. ఏది ఏమైనా అంతిమంగా తమ వాదనే కరెక్ట్ అని, హరిశ్చంద్రులకు అన్నదమ్ములమని చెబుతారు. ఆ ప్రభుత్వం అధికారం కోల్పోయేదాకా వెంటాడుతారు, వేధిస్తారు ఈ నయా జర్నలిస్టులు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా సభ్యతగా, సంస్కారవంతంగా భాషా పద ప్రయోగాలు చేయవలసిన జర్నలిస్టులు నైతిక విలువలను వదిలేసి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రపంచం తమను చూస్తోందన్న స్పృహ లేకుండా నీచమైన పదాలను వాడటం ఏ విధమైన జర్నలిజమో వారికే తెలియాలి. పోనీ వీరేమైనా కొత్తగా జర్నలిజంలోకి వచ్చారా? ఇంకా ఏది మంచో చెడో తెలుసుకోలేదనుకుంటే అది మన పొరపాటే. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసే వారి తలలు ముగ్గు బుట్టల్లా తెల్లగా పండిపోయి ఉంటాయి. వీళ్ళది దశాబ్దాల అనుభవం. ఎంత అనుభవం ఉంటే మాత్రం ఏం లాభం? నైతిక విలువలు లేనప్పుడు, దిగజారుడు మాటలు మాట్లాడేటప్పుడు ఎంత పండితుడైనా, ఎంత అనుభవజ్ఞుడైనా దుర్మార్గుడి కిందే లెక్క. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటానికి నాయకుల, అధికారుల, సంఘ వ్యతిరేక శక్తుల దుర్మార్గులను ప్రజలకు చెప్పే క్రమంలో అనేక మంది జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం అర్పించారు. జర్నలిస్టులు అంటే సమాజం హితం కోరేవాడని భావించి అందుకోసం ఎటువంటి రాజీ లేని మార్గాన్ని అనుసరిస్తున్న వారు ఇప్పటికీ కోకొల్లలు. అటువంటి వారికి మద్దతునిస్తూ ఆర్థికంగా, చట్టపరంగా
అనేక ఇబ్బందులు పడ్డ మీడియా సంస్థల యజమానులు కూడా ప్రస్తుతం ఉన్నారు. అవినీతి పరులైన, స్వార్థపరులైన కొన్ని మీడియా అధిపతుల దుర్మార్గమైన చర్యల వల్ల నిజాయితీగా, నిక్కచ్చిగా పత్రికలను, ఛానల్స్ ను నడపలేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ వాటిని మూసివేసిన మీడియా అధిపతులు మన కళ్ల ముందే ఉన్నారు. కేవలం కొందరు జర్నలిస్టులు అత్యాశకు పోయి డబ్బు కోసమో లేదా పదవుల కోసమో స్వార్థపరుల చేతిలో కీలు బొమ్మలుగా మారి అసలైన జర్నలిజాన్ని తుంగలో తొక్కుతున్నారు. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ చర్చలు పెడుతూ వారు చేసింది తప్పేనని చెబుతూ కోర్టు తీర్పుల కన్నా ముందే వారు తమ ప్రత్యర్థులను లేదా తమకు నచ్చని వారిని నేరస్తులని న్యాయస్థానాల కన్నా ముందే తీర్పులు ఇస్తున్నారు. అవసరమైతే అందుకోసం తప్పుడు రాతల్ని, తప్పు వార్తలను ప్రసారం చేస్తూ ఇదే నిజమని నమ్మబలుకుతున్నారు. మనది ప్రజాస్వామ్య దేశం కనుక, భావ స్వేచ్ఛ ఉంది కనుక నోటికి వచ్చింది ఏదైనా అనవచ్చని, తాము జర్నలిస్టులం కనుక ఈ స్వేచ్ఛ మరింత ఎక్కువగా ఉందని వారు భావిస్తున్నారు. రోత కూతల బూతు మాటలను యథేచ్ఛగా వాడేస్తున్నారు. ప్రైవేట్ బ్రతుకులు వారి వారి ఇష్టం. పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామన్న శ్రీశ్రీ కవి పలుకులను వీరు బాగా వంటబట్టించుకున్నట్లుగా ఉంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు ఎవరిని వీరు వదిలిపెట్టరు. ప్రముఖుడే అయినా పొరపాటున చిన్న తప్పు చేస్తే గంటల కొద్దీ డిబేట్లు, వార్తలను ప్రసారం చేస్తారు. అదే డిబేట్లలో వారు మహిళలను అనరాని మాటలన్నా, కారు కూతలు కూసినా సమర్థించుకుంటారు. తాము చట్టానికి అతీతులమని, తమపై కేసులు పెట్టకూడదని వాదిస్తారు. అరవడం, బల్లగుద్ది చెప్పడం ద్వారా తాము చెప్పేది, రాసేది అంతా నిజమేనన్న భ్రమ మనకు కల్పించడానికి ప్రయత్నిస్తారు. కేవలం తమ వ్యక్తిగత లాభం కోసమో లేదా ఇతర మీడియా వారి కన్నా ముందుండాలనే తాపత్రయంతోనే ఇటువంటి అవాకులు చవాకులు పేలడం ఏమాత్రం సమర్థనీయం కాదు. మీడియా జర్నలిజం అనేది అత్యంత పవిత్రమైన వృత్తి. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన బాధ్యత మీడియాపై, జర్నలిస్టులపై ఉంది. సమాజ హితమే జర్నలిస్టుల అంతిమ లక్ష్యంగా ఉండాలి. గురవింద గింజ తన కింద నలుపెరగదన్న విధంగా అందరికీ నీతులు చెప్పే కొంతమంది జర్నలిస్టులు తాము చేస్తున్న తప్పు గుర్తించినా అది తప్పని వారు ఒప్పుకోరు. ఎందుకంటే సమాజంలోని అందరికన్నా తాము గొప్పవాళ్లమన్న అహంకారం, ఎవరినైనా ఏదైనా అనే హక్కు తమకు మాత్రమే ఉందన్న పిడివాదు. వారికి వారు ఎంత గొప్పవాళ్లమని అనుకున్నా 1000 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చిందన్నట్లుగా పాపం పండిన రోజున వారు కూడా చట్టం బోనులో నిలబడాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. ఇక ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన జర్నలిజంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవారే ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతుంటే కింది స్థాయిలో పనిచేసే జర్నలిస్టులు అందిన కాడికి దోచుకు తింటున్నారు. ప్రెస్ మీట్లకు వెళితే డబ్బులు, ఎవరైనా సమస్యను చెప్పుకుంటే మాకేంటి అనే మాట, ఇల్లు కట్టుకుంటే డబ్బులివ్వమని బెదిరింపులు, పోలీస్ స్టేషన్లలో పైరవీలు, ద్వితీయ తృతీయ శ్రేణుల పార్టీ నాయకులతో అంటకాగుతూ తాము పనిచేసే ప్రాంతానికి సామంత రాజులుగా కాలరెగరేసేవారు ప్రస్తుతం జర్నలిస్టులుగా సమాజంలో చలామణి అవుతున్నారు. పుట్టగొడుగుల్లా యూట్యూబ్ ఛానల్స్ పెట్టేసి నూడిల్స్ అమ్ముకునేవారు, తాపీ పని చేసేవారు, ఆఖరికి ఆటోలు నడుపుకునేవారు కూడా చీకటి పడితే విలేకరులుగా చలామణి అవుతున్నారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ఏ విధంగా దొరుకుతారా, అందిన కాడికి దోచుకుందామా అనే యావ తప్ప సమాజంలోని సమస్యల పట్ల కానీ కనీస అవగాహన లేని వారు నేడు జర్నలిస్టులుగా ఉండటం, వారిని ప్రభుత్వం కానీ అధికారులు కానీ అదుపు చేయలేకపోవడం ప్రజల దౌర్భాగ్యం.